యేసు దైవిక రూపమా, యేసు దైవ స్వరూపమా, దైవ స్వరూపమా, దైవ స్వరూపమా, యేసు దైవిక రూపమా, యేసు దైవ స్వరూపమా, దైవ స్వరూపమా, దైవ స్వరూపమా, మంచును వోలే ముత్యంబు వోలే జ్ఞానదీప్తివై రక్తముద్రితమయ్యా, మంచును వోలే ముత్యంబు వోలే జ్ఞానదీప్తివై రక్తముద్రితమై జాలువారెనా రత్న సింధూరమై, రత్న సింధూరమై జాలువారెనా రత్న సింధూరమై, రత్న సింధూరమై, యేసు 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 దైవిక రూపమా, దైవ స్వరూపమా, యేసు దైవిక రూపమా, యేసు దైవ స్వరూపమా, దైవ స్వరూపమా, దైవ స్వరూపమా. ఇప్పుడు మన వాక్యం ధ్యానించుకోక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యం చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. మేము దేవుని వాక్యమును కలిపి చెరిపిడి అనేకుల వలె ఉండక నిష్కాపుట్యం గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమునైండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించున్నాము. ప్రార్థించుకుందాం. దేవాని కొందనములు, నీ శక్తిని ప్రభావితం చేయండి. నీ బలాశయంలో నా హృదయానికి చోటు దయచేయండి. దేవా, నీ జ్ఞానంలో ఆత్మని అంతరాత్మలు వెలిగించండి. నీ జ్ఞాన పేపర్లో అంతర్యం ప్రకాశించడానికి కృపణి ప్రభావ బలహీనమైన శరీరాన్ని ఘటమనించి నీ అపారమైన శక్తితో హృదయాన్ని నింపే ప్రభావ చెప్పసక్కింపు నీ పదవులు ఆత్మకు అందించండి. చెప్పసక్కింపు నీ ఊళ్ళతో ఆత్మ ప్రార్థించడానికి ఎటువంటి దూరాలు తెలిసినావో ఆ రీతిగానే ప్రభావ నీ వాక్యం చెప్పసక్కింపు నీ వరములు ఆత్మలో ప్రభు ప్రభావితం చేసినప్పుడు తండ్రి అందులో ప్రభు తేడా అనే దర్శన భాగ్యాన్ని అందించి మీరు ఘనత పొందండి ప్రభావ. మీరు మహించండి యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు వాక్య భాగాల్లో పోయినసారి యేసు గురించి చెప్పాను కదా, దాన్ని పూర్తి చేస్తాను చేయలేకపోతే మరి నా వల్ల కాదు. తర్వాత దానికి అనుబంధమైన వాక్యం మరొకటి ఏంటంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో క్రీస్తునందు దేవుని ఎదుట దానిపైన నిష్కాపుట్యం గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమునైండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించున్నాం. ఈ వాక్య భాగాలు ఆలోచించినట్లయితే కనుక 2వ స్టెప్ ఏంటంటే ఒక గృహ నిర్వాహకత్వంలో ఒక సేవకునికి లేక ఒక సేవకురాలకి అప్పగించబడిన బాధ్యతలో రెండో స్టెప్ ఇది. గృహ నిర్వాహకత్వం అనేది ఒక సేవకురాలకి అంటే ఒక తల్లిగా తన బాధ్యత, తండ్రి ఒక సేవకుడు తన సంఘం విషయాల్లో బాధ్యత, మొట్టమొదటి తన అంతరంగంలో క్రీస్తుతో సన్నిహితమైన సంబంధం, తర్వాత ఆ యొక్క మర్మంలో విడదీయబట్ట గృహ నిర్వాహకత్వంలో
నాకు రాయబడింది కదా 4వ అధ్యాయంలో 1 కొరింథీ 4వ అధ్యాయంలో, ఇలాగనే క్రీస్తు సేవకులు మరియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులు మరియు ప్రతి మనుష్యుడు మమ్మల్ని భావింపబడింది. గృహ నిర్వాహక ఒక గృహాన్ని నిర్వర్తించేటప్పుడు ఎన్ని విభాగాలు ఉంటాయండి దాంట్లో? లేకపోతే ఒక రాజమందిరంలో ఆ గృహాన్ని నిర్వర్తించడానికి ఎన్ని విభాగాలు ఉంటాయి? హర్నియ అనే ఆ వ్యక్తి ఏంటి నెహెమ్యాలో రాజునకు గిన్నె అందించేవాడు నేను అని రాయబడింది. దాని తర్వాత అన్ని మీకు తెలుసు కాబట్టి సబ్జెక్ట్ అది కాదు కాబట్టి చెప్పడం కుదరదు. అలాగే గృహ నిర్వాహకత్వం అనేది ఇంటిలో ప్రారంభమైంది, సంఘంలో నుంచి మొదలుపెట్టబడింది, నింపబడింది. అక్కడి నుంచి ఆ గృహ నిర్వాహకత్వం బాహ్యంగా అనేక స్థలాల్లో అనేక విభాగాల్లోకి వెళ్ళింది. నేను గ్రహించుకుని మీ మధ్య చెప్తున్నా. తర్వాత దీంట్లో దేవుని వల్ల నియమించిన వారమే ఫస్ట్ నిష్కాపట్యం గలవారు అన్నారు. నిందారహితమైన జీవితం నిష్కాపట్యం. ఎవరైనా మన మీద తప్పు మోపడానికి అవకాశం లేకుండా మోపేవాళ్ళు మోపుతారు అసూయతో. ఎవరు మోపుతారంటే దుష్ట శక్తుల చేత ఆవరించబడినటువంటి వారు, శాటిడిక్ పవర్స్ తో నింపబడిన వారు. అటువంటి వారు తప్పు ఎదుగుతారు, పరిశుద్ధుల జీవితాల్లో తప్పు ఎదుగుతారు. చిన్న తప్పు వారి జీవితానికి పాప ఒక్కడికి అది పెద్ద తప్పుగా కనిపిస్తుంది. అట్టి వారి గురించి నేను మాట్లాడటం లేదు. కానీ నిష్కాపట్యం గలవారు అంటే ఏంటంటే హృదయంలో యథార్థత, హృదయంలో నీతి, హృదయంలో పరిశుద్ధత, హృదయంలో ప్రేమ అనే విభాగాల మాటని చాలా సార్లు మీకు చెప్పాను. ఎందుకంటే సేవ అనేది వాటి మీద ఆధారపడింది. అవి దేవుని యొక్క గుణగణాలు అని ఎన్నోసార్లు చెప్పాను. వాక్యం అంతా కూడా ఆదికాండం నుంచి కూడా ఆ గుణగణాల మీదే సంఘం బేసేందంటే పునాది కట్టబడింది. ఆ గుణగణాల మీదే సంఘం కట్టబడింది అనే విషయం జ్ఞాపకం చేసుకోవాలి. నిందారహితమైన హృదయం అటు వారు దేవుని దృష్టిలో నిలబడగలుగుతారు, లేకపోతే నిలబడలేదు, పారిపోతారు అక్కడి నుంచి. దేవుని సన్నిధిలో వాక్యం చెప్పకుండా ప్రార్థన చేయకుండా తప్పించుకుంటారు. యథార్థమైన హృదయం గల వారు పరిశుద్ధమైన దేవుని సన్నిధిని నిలబడటానికి వారు తమ హృదయాన్ని ఇప్పారీ చేసుకొని ప్రభు సన్నిధిని నిలబడతారు. నేను ముందుకెళ్తున్నాను, ఎందుకంటే ఇది నేను పొడిగించలేను. తన వాక్య భాగాలు చూసినట్లయితే దేవుని గృహ నిర్వాహకులం అని చెప్పబడింది. ఏసీకి ఎలా గృహ నిర్వాహకత్వం అప్పగించబడిందో నేను మొన్న పోయినసారి సూర్యుల్లో ఉన్న ఫలం, చంద్రుల్లో ఉన్న ఫలం కూడా ఒక లైన్ చెప్పానండి. దాంట్లో అది ఎండింగ్ కాదు చెప్పడానికి నాకు. కానీ దాన్ని సమయం కాపాడుకోలేక చెప్పాను. కాపాడుకోలేక వాక్యాలు ఇచ్చాను. అతను నమ్మకత్వం ఎటువంటిది అనే విషయాన్ని నేను మీతో మళ్ళీ మాట్లాడాలని తలుస్తుంటున్నాను. అతన్ని ఐగుప్తు దేశంలో ముందని చెప్పాను కాబట్టి ఐగుప్తు దేశంలో అతను వెళ్ళినప్పుడు అతడు ఫరో ఎదుట నిలబడినప్పుడు 30 సంవత్సరాల వయసులో కలిగిన వాడు. తర్వాత అతని గురించి ఆ జైలు ఉన్నటువంటి వాడు చెప్తారు ఫరోకి ఏంటంటే ఏంటి పరచువాడు, యూదుడు అని పరచువాడు అని రాయబడింది. అంటే విషయం ఏంటంటే అంత ఉన్నతమైన స్థానాలకి చెందినటువంటి వాళ్ళు అప్పుడు యూదులు అనమాట. దేవుని జ్ఞానంలో, దేవుని ప్రత్యక్షతలో, లేకపోతే దేవునికి దర్శనంలో, దేవుని యొక్క ముఖకాంతిలో ఉన్నతమైన దర్శనాన్ని అందుకున్నటువంటి వారు ఎవరండి? అంటే యూదులు, ఇశ్రాయేల్స్. ఇప్పుడు వారికి ఇచ్చిన జ్ఞానం అనేది ప్రపంచ దేశాలు కూడా వ్యాపించడానికి దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన అబ్రహాంతో వాగ్దానం చేసినప్పుడు మీకంటే ముందుగా వ్యక్తిని పంపిస్తాను నేను, అతడు ఐగుప్తు దేశానికి తీసుకుపోబడతాడు, 430 సంవత్సరములు వారు దాసులుగా అక్కడ ఉంటారు, తర్వాత నేను వారిని విడిపిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేసినట్టు విషయం మీకు జ్ఞాపకం ఉంటుంది ఆదికాండంలో. అప్పుడు అబ్రహాముకు గాఢనిద్ర పెట్టినప్పుడు రాజున్న పోయి అగ్నించారా ఆ యొక్క దర్శనం అంటే తను మగలుగా ఉన్నప్పుడు కలిగినటువంటిది. అగ్నించారా రాజున్న పోయి ఆ ఖండాల మధ్యలో నుంచి బయటికి వెళ్ళడం కూడా ఆమె చూపించడం అదొక ప్రత్యక్షత అబ్రహాముకి ఇవ్వబడింది. ఈ శిలువ యొక్క ప్రత్యక్షత అనేది దేశాలకు వ్యాపించడానికి దేవుడు యూదులు ఎన్నుకున్నాడు. అప్పుడు మొట్టమొదట దేవుడు నిర్గమకాండంలో చూసినట్లయితే ఆకాశంలో వచ్చినటువంటి ఆ మహిమకరమైనటువంటి ఆ దర్శనం ఇదేంటి మోషే చూచినప్పుడు ఎన్ని విధాలుగా అతను చూచాడు క్రీస్తు ప్రత్యక్షతని, దేవుని ప్రత్యక్షతని, యెహోవా దేవుని ప్రత్యక్షతని. అవన్నీ ఒక లైన్ చెప్తాను చెప్పడానికి, డీటెయిల్ గా చెప్పడానికి, ఎందుకంటే అన్న ముందు వివరించాను కాబట్టి.
అటువంటి ప్రత్యక్షతలు ఇదంటి మోషే చూసినప్పుడు అంటాడు దాంట్లో ఎబ్రీ పత్రికలో నేను మీకు భయపడి వణుకుచున్నాను నేను. ఎబ్రీ పత్రిక 11 అధ్యాయంలోను 2 అధ్యాయంలో దాంట్లో రాయబడి ఉంది, నేను మీకు భయపడి వణుకుచున్నాను అని. అటువంటి మోషే గృహ నిర్వాహకత్వంలో ఏ విధంగా భయపడే దేవునికి యథార్థవంతుడిగా జీవించాడన్న విషయాన్ని తర్వాత ఇంకోసారి ఎప్పుడైనా మాట్లాడతాను. కానీ ఇప్పుడు ఈ సబ్జెక్ట్ నేను క్లోజ్ చేయాలి, అది నా ఉద్దేశం. తర్వాత ఐగుప్తు దేశం వెళ్ళినప్పుడు అక్కడ పొలం మీద నిలబడినప్పుడు అంటే పచ్చుకోవడానికి యూదుడు అని అతను ఏ విధంగా అసలు జైల్లో ఉండి స్వార్థను ప్రకటించాడో అక్కడ, లేకపోతే తన జీవితమే స్వార్థగా నిలబడిందో, యూదుడిగా తన అంతరంగ జీవితం బాహ్య జీవితం ఎలా నిలబడ్డాడో ఆ జైల్లో ఆశీర్వాదాలు పైనుంచి ఆశీర్వాదాలు, అగాధ జలాల ఆశీర్వాదాలు అతని జీవితానికి నిలబడ్డాయి, అంతర్యం నిలబడ్డాయి. ఎందుకంటే ఏసేపు ఆఖరి వాడి కంటే పైవాడుతాను. రూబేను, షిమ్యోను, లేవి, యూదాకి ఆశీర్వాదం వచ్చింది. అది తెలుస్తుంది మీకు చెప్పడానికి. రూబేని పోగొట్టుకున్నాడు, షిమ్యోను, లేవి పోగొట్టుకున్నారు. వాళ్ళ అపవిత్రమైన పనులను బట్టి పోగొట్టుకున్నారు. ఆ విధంగా అపవిత్రమైన స్థానాలు మన హృదయంలో ఉంటే దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం. అది దేవుడు తీసివేయడు మన దగ్గర నుంచి, మన దగ్గర నుంచి ఆయన తీసివేయడు. మన జీవితాన్ని బట్టి మనమే దాన్ని పోగొట్టుకుంటాం. అది రుజువు, అది దేవుడు రుజువుపరిచిన విషయం అని నేను దగ్గర మాట్లాడుతుంటున్నాను. దాంట్లో అక్కడి నుంచి ఆశీర్వాదాలు 2 విధాలుగా మారిపోయాయి. ఒకటి దీంటి యూదా గోత్రానికి ధర్మశాస్త్ర రీత్యా యూదా గోత్రానికి యేసుక్రీస్తు ప్రభువు రావడం, దాంట్లో యేసేపు గోత్రం నుంచి ఆశీర్వాదాలు జన్మ స్వాతంత్రము రాయబడింది. దాంట్లో 1 దినవృత్తాంతాల 5వ అధ్యాయంలో జ్యేష్ఠత్వం ఇవ్వడలేదు, కానీ జన్మ స్వాతంత్రం యేసేపు కుమారులకు ఇవ్వబడింది అని చెప్పి దాంట్లో రాయబడి ఉంది. దినవృత్తాంతాలు 5వ అధ్యాయంలో ముందు భాగంలోనే రాయబడి ఉంది. అంటే 2 భాగాలుగా ఆశీర్వాదాలు ఒక భాగం అయిపోయాయి. ఒక భాగం ఏమైపోయిందంటే ధర్మశాస్త్రాన్ని బట్టి అది తప్పక ఇక యూదా గోత్రంలోకి ఆకర్షిస్తుంది అని మనకి చదివిన విషయాలు అవన్నీ కూడా. ఆ విధంగా ఆశీర్వాదాలు ఏసేపు స్వతంత్రించుకున్నాడు. ఎందుకు ఏసేపు స్వతంత్రించుకున్నాడు అంటే దాంట్లో రాయబడి ఉంది 1 దినవృత్తాంతం 5వ అధ్యాయంలో అతడు పరిశుద్ధ జీవితంలో ఉన్నటువంటి కణజాలాలు తమ బిడ్డలకి ఎన్నో ఆశీర్వాదాల వరకు విడిపోయింది. వారి పరిశుద్ధ జీవితంలో కళలంటే రేస్, మనం నీతిని అనుసరించి నడిచిన ఆ స్థానాలు తీవ్రతం రకాక ఆ పరిశుద్ధ స్థానాలు దేవుని యొక్క మహిమ యొక్క ప్రత్యక్షలోకి వెళ్ళడానికి ఆ కణజాలాలు పరిశుద్ధ జీవితంలో తెరవబడతాయి. ఈ విషయం మీతో మాట్లాడుతున్నా. ఈ విషయాన్ని నేను చదివిన విషయాలు కాదు, అంతరంగంలో ప్రభు యొక్క స్థానంలో ఆత్మ పెరుగులాడినప్పుడు ఈ బయలుపరిచిన సత్యాలు ఈ మధ్యలో చెప్తున్నాను. అంతేకంటే ఒకరు ఉద్దేశించి కానీ ఎవరిని నాకు ఎవరి సంగతి ఏమీ తెలియదు. నా ముఖాలు కూడా మీరు ఎప్పుడు చూడలేదు, మీ ముఖాలు కూడా నేను ఎప్పుడు చూడలేదు. ఇటువంటి స్థానాల్లో పరిశుద్ధ జీవితం యొక్క కళలంటే ఒక పుష్పం, అందమైన పుష్పము వికసించి దానిలో ఉన్న పిప్పిడి రేణులు అంటారు కదా, పసుపు రంగులో ఉంటాయి. ఆ రేణులలో ఆ జీవం ప్రత్యక్షమవుతుంది. వాటిలో జీవం ఆ పిప్పిడి రేణులు. పక్షులు వాటిని తిని అనేక చోట్లకి ఆ పిప్పిడి రేణుల్ని వ్యాపింప చేసినప్పుడు అక్కడ మొలకలు వస్తాయి. తెలుస్తారా? చదువుకున్నకి మొలకలు వస్తాయి, జీవం పడుతుంది. పరిశుద్ధ జీవితంలో వికసించే కొలది మన అంతరాత్మ దేవుని సన్నిధిలో విలువైన మార్గాలను పెరిగినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో జీవం వస్తుంది. జీవకణాలు, జ్ఞానంలో ఉన్న కణాలు, జీవకణాలు ఆత్మలో ప్రకాశించినప్పుడు సేవ జీవితానికి ఇది రహస్యం. మీరు అనుకుంటారు ఎన్నెన్నో కలుస్తారు. ఎన్నెన్నో విషయాలు నేను మాట్లాడలేదు, మీతో నేను ఎన్నో విషయాలు మాట్లాడలేదు. ఎన్నో ఉన్నాయి, వరాలు ఒకే వరం కాదు, అన్ని వరాలు ఉన్నాయి దాంట్లో. ఒకే వరం కాదు, అన్ని వరాలు ఉన్నాయి దాంట్లో. వరం లేక కలయిక అంతరాత్మలో. ఆ వరం ఎక్కడెక్కడ వాడబడాలో పరిశుద్ధాత్మ దేవుడు నిర్ణయిస్తాడు. అది మన నిర్ణయం కాదు, అది మన నిర్ణయం కాదు. 10 రకాలైన 12 రకాలైన వరాలు ఉన్నాయి, నేను కౌంట్ చేయలేదు. కానీ ఓటోకొంది రాసిన పత్రిక, రోమి రాసిన పత్రిక, ఇలా కొన్ని పత్రికలు రాయబడి ఉన్నాయి. ఈ యొక్క వరాలన్నీ కలయికలో క్రీస్తు యేసు యొక్క మహిమ ప్రత్యక్షపరచబడినప్పుడు ఈ వరం ఎక్కడ వాడాలనేది పరిశుద్ధాత్మ దేవుడు నిర్ణయించినప్పుడు
ఆ వరం అక్కడ ఉపయోగపడుతుంది. మనకు కావాల్సి వచ్చి దేవుని మహిమను దొంగిలించడానికి వీల్లేదు. మనకు కావాల్సి వచ్చి దేవుని మహిమను దొంగిలించి తన మహిమను ప్రత్యక్షపరుచుకునే వ్యక్తి దేవుని మహిమ వచ్చే వ్యక్తి కాదనే విషయాన్ని మాట్లాడుతున్నా మీతో. ఆయన మనుషుల అంతర్యాన్ని లేనటువంటి దేవుడు. ఆయన మనుషుల అంతర్యంలో ఉన్నటువంటి ప్రేమని గ్రహించగలిగినటువంటి దేవుడు. ఏ మనిషిని గురించి ఆయనకి లెక్కపోవాల్సిన ఏ మనిషిని గురించి ఆయనకి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, లెక్కించవలసిన అవసరం లేదు అనే విషయం మీతో మాట్లాడుతున్నాను. తర్వాత వాక్య భాగాలు చూసినట్లయితే ఐగుప్తు దేశంలో నిలబడి ఏడు తర్వాత పొరవైతే నిలబడినప్పుడు ఆ కళలో అర్థం చెప్పినప్పుడు అతను ఐగుప్తు దేశంలో 2వ అధికారిగా చేసినప్పుడు ఆశీర్వాదాలు ఏసేపులో ఇవ్వబడ్డాయంటే ఇశ్రాయేలు దేశం నుంచి ఆశీర్వాదాలు ఒక యవనస్తులో నుండి ఐగుప్తు దేశంలోకి వచ్చాయి. కొద్ది పీరియడ్ ఆశ్రయించడం మాత్రమే కాదు, ఒక పరిశుద్ధ జీవితానికి పరిశుద్ధునికి ఎక్కడ చూస్తున్న ఆటంకాలు వస్తాయండి. పాపత్వంతో రావు, పరిశుద్ధులతో వస్తాయి. పాపత్వంతో ఏమైనా గొడవలు ఉండదు, వాళ్ళే చేస్తారు. కానీ పరిశుద్ధులతో వారికి ఎదురయ్యే పరిస్థితులు ఎటువంటి అంటే సహించలేనటువంటి వారు కొంతమంది అందరూ చెప్తారు. ఈ పరిశుద్ధ జీవితంలో ఉన్నటువంటి కళలను ఇప్పి చెప్తుంటే పరిశుద్ధులు అని చెప్పుకున్న వారిలో ఆ ముఖాలు రంగులు మారిపోతాయండి, రంగులు మారిపోతాయి. విపరీతమైనటువంటి కలర్స్ ముఖాలు కనబడతాయి. ద్వేషభావం, ద్వేషం దాంట్లో కనబడతాయండి. అది ఏంటంటే దృష్టి యొక్క కార్యం, అది సాతాను యొక్క కార్యం. దాన్ని లోపరుచుకోవద్దనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. అటువంటి సాతాను క్రియకు అప్పగించుకోవద్దు. హృదయం యథార్థమైన రీతిగా నిష్కలంకమైన రీతిగా హృదయాన్ని నిన్నారీతిగా దేవుని సన్నిధిలో నిలబడటానికి మాత్రమే ఒక పరిశుద్ధుడు తాపత్రయపడతాడు. అది ఆత్మలో జరగకపోతే సేవ నిష్ఫలమైపోతుంది. అది ప్రవర్తన కాదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. ఒక యవనస్తుడి జీవితంలో ఎందుకు చెప్తున్నాను ఈ మాటని, ఐగుప్తు దేశంతో అసలు కరువు పోగొట్టాడంటే దర్శనం తెలియపరిచాడు దేవుడు. గాదెల నిండా ధాన్యమే, ఎక్కడ చూసినా ధాన్యమే, కొట్ల నిండా ధాన్యమే. ఐగుప్తు దేశంలో ధాన్యాన్ని సమకూర్చాడు. బాగా పడినటువంటి సంవత్సరాలు దేశంలో జరుగుతున్న కొట్లన్నిట్లో ఆ రాజమందిరంలో ఎక్కడ అవునే ఉంది అవన్నీ ధాన్యాన్ని సమకూర్చాడండి. ఇశ్రాయేలు దేశంలో కరువు ప్రారంభమైంది. అక్కడ గాదెలు లేదు, దాంట్లో ధాన్యం లేదు, దాంట్లో సంపద లేదు, ఖాళీ అయిపోయింది. ఎందుకు ఖాళీ అయిపోయింది ఆ విషయం? ఒక యవనస్తుని వెళ్ళగొట్టారండి, వెళ్ళగొట్టారు, రాళ్ళు పెట్టి వెళ్ళగొట్టారండి. ఒక పరిశుద్ధుని జీవితాన్ని గ్రహించలేని పరిశుద్ధులు ఎంత ఉంటున్నారండి ఇప్పుడు ఈ లోకంలో. ఒక సేవకి చేయూతనిస్తారా, లేకపోతే సేవని తోసేస్తారా? మన చేతులతో మనం తోసేసుకుంటాం. అతడు ఐగుప్తు దేశంలో ఫలభరితమైన జీవితాన్ని జీవించాడు. అతడు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు 2-3 ఇన్స్టిట్యూట్ చెప్తారు. ఇచ్చినప్పుడు వాళ్ళ అన్నదమ్ములు ధాన్యం కొట్టడానికి వస్తారు. తను గుర్తుపడేస్తాడు అన్నదమ్ముల్ని, అన్నదమ్ములు అతను గుర్తుపట్టలేదు. కథ కాదని చెప్పేది. బెన్యామీన్ సంచిలో 2వ వచ్చినప్పుడు అనుకుంటా, దాంట్లో ఆ రోకలు ఆ గింజల్లో వెండి గిన్నె పెడతాడు. దాంట్లో నిర్వాహకుడు చెప్తాడు, వెండి గిన్నె పెట్టి దాంట్లో అంటాడు. ఎందుకంటే తన తమ్ముడంటే అంత ప్రేమ. ఎందుకు అంత ప్రేమ? తన తల్లి పుట్టిన ఇద్దరిలో తను ఆ తమ్ముడు, చిన్న తమ్ముడు. లోపలికి వెళ్తాడండి, ఎక్కెక్కి ఏడుస్తాడు. నా కుమారుడా దేవుని నిన్ను కరుణించు కాక అంటాడు. లోపలికి వెళ్తాడు, ఎక్కెక్కి ఏడుస్తాడు. తన తమ్ముడు తెలుసు. ఏం తెలుస్తుందో ఇతన్ని కూడా ఆ ప్రేమ ఉండాలండి. మానవ జీవితంలో కాదు, పరిశుద్ధులు మానవ జీవితంలో ఉంటే పరిశుద్ధులు ఆ ప్రేమ ఉంటుంది, ఆ కనికరం, ఆ దయ. తన సహోదరుని చూచి ప్రేమించే మనస్సు, తన సహోదరుని కష్టస్థితిలో ఉండి ప్రేమించే మనస్సు, క్రీస్తు యేసులో ఏకత్వంతో కూడిన ఆ మనస్సు ఒక హృదయంలో ఉండాలండి. ఫలించాడండి. ఐగుప్తు దేశంలో కూడా యాకోబు ఉంటాడు, దాంట్లో ఏసే ఫలించడం. అతని రెమ్మలు ఐగుప్తు దేశం అంతా కూడా అతని రెమ్మలు. ఆ యొక్క రెమ్మలు అంటే చెట్టు యొక్క రెమ్మలు కదా, అది ఫలించే ఐగుప్తు దేశం గోడలు ఫలించి దేశం అంతా ప్రారంభించండి. నేను ముందుకు వెళ్తున్నాను. తర్వాత వాక్యాలు చూసినట్లయితే ఏవేలు గ్రంథంలో ఉంది కదా, ఏవేలు గ్రంథంలో రాయబడింది. ఎవరు రాయబడిందంటే కొట్లు అన్ని కూడా పడైపోయాయి, గాజులు ఉండవలసిన ధాన్యం లేదు, ద్రాక్ష చెట్లు ఎండిపోయాయి, అంజూరు చెట్లు ఎండిపోయాయి, జైన్ చెట్లు ఎండిపోయాయి. ఎక్కడ చూసినా ఎండిపోయిన జీవితమే కనబడుతుంది. గాజుల్లో ధాన్యం లేదు. తర్వాత పశువులు మొరపెడుతున్నాయి. ఎందుకోసం అంటే ఆహారం కోసం పశువులు మొరపెడుతున్నాయి. ఎందుకంటే ఆ దేశాల్లో కరువు వచ్చింది. ఆ దేశంలో కరువు వచ్చింది. ఇప్పుడు దేశాల్లో కరువు కాదు, సంఘాల్లో కరువు వచ్చింది. సంఘాల కరువు యథార్థంగా చెప్తున్నాను మీకు నేను.
సంఘంలో ఎందుకు వచ్చిందంటే ఈ స్థానాలు పరిశుద్ధమైన స్థానాలు కానీ, ప్రేమ కలిగిన స్థానాలు కానీ, ప్రేమలో ఫలం కానీ, పరిశుద్ధతలో ఫలం కానీ, నీతిలో ఫలం కానీ, నీటి పరిశుద్ధంలో తెరవబడటం లేదు, ఇచ్చుకోవడం లేదు, మార్గాలు తెరవబడటం లేదు, క్రీస్తు యేసు యొక్క ముఖదర్శనం చూడటం లేదు, క్రీస్తు యేసు ఆత్మ ఐక్యం కావడం లేదు, క్రీస్తు యేసు యొక్క ప్రేమలో అంతర్యం ఏకం కావటం లేదు, పరిశుద్ధమైన కణాలు ఆత్మలో తెరవబడటం లేదు, ఆ పిప్పిడి వీడులో ఆత్మలో ఫలించడం లేదు, రావటం లేదు, ఆత్మలో ఆ ఉన్నతమైన స్థానాలు దొరకనందున నేటి సంఘాల యొక్క పరిస్థితి ఎంత దుర్లభంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది. మనం వెంటనే చూస్తాం దెబ్బలాటలు, కొట్టుకోవటాలు, పరిస్థితులు అంత భయంకరమైన అన్నిలో కూడా లేనికుంటే సంఘాలు దొరుకుతున్నాయి అంటే ఎంత భయంకరమైన స్థితిలో మనం ఉన్నాం ఒకసారి ఆలోచించుకోవాల్సింది. తర్వాత ఇశ్రాయేలు దేశంలో కరువు, ఐగుప్తు దేశంలో సమృద్ధి. ఎంత గొప్ప స్థానం అనేది, ఎంత గొప్ప స్థానం, అది విషయం ఆలోచించుకోవాలి. అందుకోసం 20 గ్రంథంలో 1వ అధ్యాయంలో 16 నుంచి చదివితే వస్తువులు మొరపెట్టుచునే కృప అని వస్తుంది. ముందు ఒక చాలా ఉన్నాయి. అప్పుడు సియోను కొండ మీద బాకానగా ఉంది అంటాడు. దాంట్లో సియోను కొండ మీద సియోను కొండ అన్నాడండి. అక్కడ సియోను కొండ అమ్మగారు 16వ వచనం చదవమంటారు అమ్మగారు? అవసరం లేదండి. 20 గ్రంథం 1వ అధ్యాయం 16 నుంచి 18 వరకు ఉంది. నేను చదువుతున్నాను, మధ్యలో అది ఇంకా చదివే అవసరం లేదు. సియోను కొండ మీద బాకానగం ఉంది. సియోను కొండ అండి, సియోను పర్వతం, అక్కడ ఓదండి బాకానగం. సంపూర్ణత, సర్వసంపూర్ణత, సర్వ పరిపూర్ణత, సౌందర్యానికి, పరిపూర్ణతకి, దేవుని ముఖ వచ్చేసి, దేవుని యొక్క కాంతికి, దేవుని యొక్క తేజస్కి, దేవుని యొక్క సింహాసనానికి నిలబడినటువంటి సియోను కొండ ఉన్నతమైన స్థానం. పరిశుద్ధులు ఎక్కగలిగే మెట్లు, ఉన్నతమైన పర్వతాల మీద ఎక్కగలిగే సియోను కొండ. అక్కడికి వెళ్ళి మీరు బాకానగం ఓదండి. అక్కడ మీరు మీ అంతటి జీవితాన్ని దేవుని సన్నిధిలో జయధ్వని చేయండి అనమాట అర్థం. తర్వాత ఒక యవనస్తుడి జీవితం ఏంటంటే అంత నమ్మకంగా నిలబడండి, అంత నమ్మకంగా దేవుని సన్నిధిలో నిలబడినట్టు మనం చూస్తాం. దాంట్లో తర్వాత వాక్యభావం చూసినట్లయితే కనుక తన జీవితంలో ఆ విధంగా ముందు చాలా ఉన్నాయి కదా అని మీకు తెలుసు. అతని భార్య పేరు ఏదో ఉంది, ఆమె వివాహం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత వాళ్ళు చేస్తారు. ఆ స్త్రీ ఒక ఐగుప్తీయురాలు ఎలా యేసుకు లోబడిందని ఆమె నుంచి ఎక్కడ వ్యతిరేకత కనబడిందా? అతని జీవితంలో ఎక్కడైనా వ్యతిరేకత కనబడిందా? ఏదైనా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మౌనంగా ఉండేవాడు. ఎక్కడ కూడా వ్యతిరేకత కనబడదండి. ఒక యాజకుని కుమార్తె అంటే ఐగుప్తు దేశంలో యాజకుని కుమార్తె వివాహం చేస్తారు. అతని జీవిత విధానం అంత ఆకర్షణీయంగా ఉందండి. జీవితం ఎంత ఆకర్షణీయంగా, ఏం ఆకర్షణ అంటే దేవునికి నీతి కలిగిన గుణాలు తన హృదయం, తన సౌందర్యానికి మూలమైపోయాడు. ఎంతో సౌందర్యవంతుడు, వైభవంగా చెప్తుంది అతని గురించి. ఎంతో సౌందర్యవంతుడు. అతనిలో ఉన్నటువంటి గుణగణాలు ఆ సౌందర్యాన్ని అనేక రెట్లు బయటపరిచే గుణగణాలు. ఒకసారి మూడుతనంతో ఉన్న అన్నం లేకపోయినా సరే ప్రభు యొక్క గుణగణాలు మనలో ఉంటే ఆ గుణగణాలు వారి యొక్క జీవితం యొక్క మూటతనాన్ని కూడా మార్చేస్తుందని బైబిల్లో చెప్తుంది. ఎప్పుడు యాకోబు పత్రికలో వారి మూటతనాన్ని కూడా మార్చేస్తుంది. సౌందర్యాన్ని తెచ్చిపెడుతుందండి, అందాన్ని తెచ్చిపెడుతుందండి గుణగణాలు. దేవుని మందిరానికి అందం తీసుకొస్తుంది, దేవుని సంఘానికి అంటే అందం తీసుకొస్తుంది. పరిశుద్ధ దేవునికి ఎదుట ఆ సౌందర్య కళలు కనబడతాయి. నీ అంతరంగంలో ప్రకాశిస్తాయి. వాక్యం అనేకలో మీతో మాట్లాడుతుంటున్నాను, అది జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఇతను యేసేపు తండ్రి అతను దీవిస్తాడంటే, ఎంతకాలం దీవిస్తాడంటే ఈ చాలా చోట్ల మాట్లాడాను, కానీ ఇప్పుడు మాట్లాడే విషయాలు ఇదివరకు మాట్లాడే విషయాలు కాదనే విషయాన్ని మీతో మాట్లాడుతుంటున్నాను. తన తండ్రి మొట్టమొదటిగా తన తండ్రి దగ్గరికి ఆ పిల్లలు తీసుకెళ్తాడండి. మనిషి అభిప్రాయాన్ని ఈ జ్ఞాపకం కదా 48వ అధ్యాయంలో తండ్రి నా పిల్లలు అని చూపించినప్పుడు తండ్రి తన కుడి చేతిని ఎఫ్రాయిం మీదను, ఎడమ చేతిని మనిషి మీద పెడతాడని తీసుకెళ్లి క్రాస్ చేసి చూపిస్తాడు. శిలువ యాగంలో ఈ ఇద్దరు పిల్లలు, శిలువ అనుభవంలో ఇద్దరు పిల్లలు, యోర్దాను అనుభవంలో ఇద్దరు పిల్లలు, యోర్దాను కుడివైపున ఎడమవైపున ఈ పిల్లలు, ఇశ్రాయేలు దేశంలో ఈ పిల్లలు, తర్వాత పరలోకం యొక్క ఆ నమూనాలో ఆ యొక్క పైన ఆ లిస్ట్ లో ఆ ఇద్దరు పిల్లలు, ఆ 2 చేతులు ఆయన తాత వాళ్ళ మీద కట్టడంలో ఆశీర్వదించడంలో బయలుపరచబడి. ఎన్ని చెప్పాను మీకు నేను? ఇప్పుడు చెప్పడం నాకు కుదరదు. నాకు చెప్పడం కుదరదండి. అన్ని విషయాల్లో వారు ఆశీర్వదించబడారండి.
ఎందుకంటే యేసేపు యొక్క జీవితంలో జన్మ స్వాతంత్రం యేసేపు కుమారుడికి ఇవ్వబడింది. 1వ దినవృత్తాంతాలు 5వ అధ్యాయంలో రాయబడింది. జన్మ స్వాతంత్రం బర్త్ రైట్స్ అనేవి రాయబడింది. అవి యేసేపు కుమారుడికి ఇవ్వబడ్డాయి. ఎందుకు యేసేపు కుమారుడికి ఇవ్వబడ్డాయి? నన్ను రాస్తానండి, రూబేను యొక్క అపవిత్రత జ్యేష్ఠత్వం పోగొట్టుకుంటే యేసేపు యొక్క పవిత్రత జ్యేష్ఠత్వంలో కూడా ఆశీర్వాదాలు లభించే ఆశీర్వాదాలు లభించే పరిశుద్ధ జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు లభిస్తాయి. అది సాధకం చేసి చూడండి, ఆత్మ సాధకం చేసి చూడండి. మీరు అనుకోవచ్చు ఎవరు పరిశుద్ధులు కాదు, ఏంటి పరిశుద్ధులు అని మీరు అనుకుంటే ఇంకా ఆత్మీయ జీవితం పాపంలో చుట్టబడింది అనమాట అర్థం. ఆత్మీయ జీవితం పాప కణాలతో పట్లతో చుట్టబడింది ఉందన్నమాట అర్థం. పరిశుద్ధతను గురించి చెప్పగలిగే వ్యక్తి తన జీవితం క్రీస్తులో ఐక్యత చెందిన వ్యక్తి ఉండాలి. క్రీస్తు మహిమ యొక్క ఆ రేఖలు ఆత్మను ప్రకాశించిన వ్యక్తి ఉండాలి. క్రీస్తు పరిశుద్ధ ఆత్మలో ఆ స్వరూపంలో ఆత్మ ఏకమై ఉండాలి. క్రీస్తు యొక్క మహిమ యొక్క దర్శనాలు ఉప్పారినవై ఉండాలి. అటువంటి మార్గాలు ఈ పరిశుద్ధ స్థానాల నుంచి స్థిరపడతాయండి. అటువంటి జీవితాన్ని ఏ వ్యక్తి పరిశుద్ధుడు కూడా ఇది నాకు వద్దు అనుకోడండి, ఇది నాకు వద్దు అనుకో. ఈ పాప పంచనం ఒకవైపు వెళ్ళిపోద్ది, ఈ అపవిత్రత వైపుకి వెళ్ళిపోద్ది. పిల్లల్లో ఉన్న అపవిత్రతని సహించలేక చూడలేక కన్నీళ్లు ప్రభు పాదాల మీద పడతాయి. మన అంతరంగంలో ఏదైనా అపవిత్రత తాగితే అది కూడా ప్రభు పాదాల మీద పడుతుంది. పరిశుద్ధ నేత్రాలు అగ్ని వంటి ఆయన నేత్రాలలో నీ నేత్రాలు ప్రకాశిస్తాయి. ఆయన పౌరం వంటి కళల్లో దీనమైన ఆయన కళల్లో నీ అంతరంగిక నేత్రాలు నూతనత్వం అందుకుంటే నీ కన్నీటి దారిలో ఆ ప్రభు పాదాల మీద పడినప్పుడు క్రీస్తు మహిమలో ఉన్నటువంటి ప్రత్యక్షతలు నీ ఆత్మ అందుతాయి. క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షతలు నీ ఆత్మకు అందకుండా దేవుని పరిశుద్ధ సంఘాన్ని ఏలుగుడు చేయడానికి ఎవరికి కూడా ఆ బలం స్థితి చాలదని విషయం చెప్తున్నాను. ప్రభువులో క్రీస్తు యేసునందు లేక పరిశుద్ధాత్మ ఎందు లేక యెహోవా దేవుని ఎందు త్రియేక దేవుని ఎందు అనమాట అర్థం. యెహోవా దేవుని ఎందు ఏ గ్రంథంలో 12-13 అధ్యాయాలు ఆయనకి బలము జ్ఞానము ఆయనకి స్వభావ లక్షణాలు నిన్న మీటింగ్ లో మాట్లాడుకున్నాం. బలము ఘనత బలము జ్ఞానము ఆయనకి స్వభావం. ఆయన ఒరిజినాలిటీ ఏంటంటే బలం, ఆయన ఒరిజినాలిటీ ఏంటంటే జ్ఞానం. ఈ జ్ఞానం పరిశుద్ధతలో జ్ఞానం ఇప్పటిలో గమనించుకుంటాం. ఈ జ్ఞానంలో పరిమళం ఎదగబట్టం గమనించుకుంటాం. అపోస్తలుల పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలోనూ 1వ అధ్యాయం ఆఖరిలోనూ అక్కడ చూడండి, జ్ఞానం యొక్క సువాసన అక్కడ ఎదగబట్టం గమనించుకుంటాం. దేవుని యొక్క అడుగుల్లో మనం ఒక అడుగు కూడా వేయలేము, తెలిసినప్పుడు ఒక అడుగు కూడా వేయలేము. కానీ ఇన్ని అడుగులు వేస్తాం అనుకున్నా సరే, ఎన్ని అడుగులు వేస్తున్నాం అని చెప్పలేదు. కానీ మన అంతరంగ జీవితం ఎప్పుడు కన్నీటితోనే ప్రభు పాదాల దగ్గర ఉంటుందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. పరిశుద్ధ జీవితం యొక్క ఫలంలో లేకపోతే రోమిలాసిన 6వ అధ్యాయంలో ఆకలో రాయబడిన విషయం పరిశుద్ధ జీవితం యొక్క ఫలం అనే విషయంలో మొట్టమొదటి ఫలం పరిశుద్ధుల్లో ప్రకాశించే ఫలం, ప్రత్యక్ష అందుకుంటున్న ఫలం. ఎన్నో రహస్యములైనటువంటి స్థానాలలో ఈ ఫలం పెడుతుంది. దేవుణ్ణి మాధురి అని అనుభవిస్తుంది, దేవుని మాధురి అని గుర్తొస్తుంది. ఆ యొక్క మాధుర్యంలో తన్మయత్తుడే సేవకుడు తను తినే ఆ మాధుర్యం, పరిశుద్ధ కులంలో లభించిన ఆ మాధుర్యం తన కుటుంబానికి తినిపించాలని వేదనపడతాడు. తన పిల్లలకి తినిపించాలని, తన భార్యకి తినిపించాలని వేదనపడతారు. కానీ వాళ్ళు తోసేసుకుంటారు. ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో ఆకర్షణలు, ఈ లోకంలో పాపం యొక్క ఆకర్షణలో ఒక మనిషిని లోపరుచుకోవడానికి ఎన్నో వాటి కోసం పెరుగులేటారు. కానీ ఇదేంటో వాళ్ళకి తెలియదు. ఇది వాళ్ళకి తెలియక భర్తను తోసేస్తారు, వారి పిల్లలు తండ్రిని తోసేస్తారు, తండ్రి పిల్లలు తోసేస్తాడు, లేకపోతే తండ్రి భార్యను తోసేస్తాడండి. ఇటువంటి పరిస్థితి ఈ లోకంలో పరిశుద్ధ సంఘాల్లో విధి ఉందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. దేవుడు వాక్యం చెప్తుంది, దేవుడు ఎవరిని కనికరించనో వారిని కనికరించను, ఎవరి జాలిపడినో వారి ఏడా జాలిపడను. కొందరు వాని వల్ల నేను ప్రయాసపడి వాని వల్ల నేను ఏమీ లేదు, కానీ అది కరుణించు దేవుని వల్లనే అవుతుంది. ఆయన కరుణించు దేవుని ఇందుకోసం రాష్ట్రపతి 1వ అధ్యాయంలో దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏమి సిద్ధపరచను, అది కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయం అనుభవించడము అని అక్కడ ఆ విషయం మీద మాట్లాడాలనించాను. కానీ నేను నాకు శక్తిహీనత అంటే మీటింగ్స్ మాట్లాడటం వల్ల అసలు నా ఒంట్లో బాగోలేదు, ధ్యానించలేకపోయాను. ఎందుకంటే దేవుడు తను ప్రేమించి వారి కొరకు ఏమి సిద్ధపరిచాడు, అది కంటికి కనబడలేదు, చెవికి వినపడలేదు, మనిషి హృదయం అనుభవించడం. అంటే ఆ తన్ను ప్రేమించిన వారికి కింద రాస్తాడండి, కింద వచనాల్లో
ఆత్మ యొక్క మర్మాలలోనికి, ఆత్మ యొక్క జ్ఞానంలోనికి, ఆత్మ బోధించు వరంతో, ఆత్మ బోధించు వాక్చాతుర్యంతో, నా వాక్చాతుర్యంతో, ఆత్మ బోధించు వాక్చాతుర్యంతో, ఆత్మ బోధించు పదములతో, ఆత్మ హృదయం ఒప్పింపు చేసే మాటలతో సమూహాన్ని నిలబెట్టడానికి ఆ సేవకుడు ప్రయాసపడతాడండి. ప్రయాసపడడు, కానీ అందులో తను నిర్ణయించిన విధానంలో, దేవుని ప్రేమించే విధానంలో అంతర్యం తిరగబడినప్పుడు ఆ ఆత్మలు దొరుకుతాయనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అప్పుడు మన హృదయం మూతపడుతుంది, మన నోరు కూడా మూతపడుతుంది. విస్తారంగా మాట్లాడటానికి కానీ, విస్తారంగా మన యొక్క విషయాలు బయట చెప్పడానికి కానీ, ఇతర విషయాలు జోక్యం చేసుకోవడానికి కానీ, వ్యర్థమైన మాటలు మాట్లాడటానికి కానీ దేవుడు అనుమతించు. ఎందుకంటే నీ హృదయ రహస్యంలో క్రీస్తు యేసు యొక్క ఆ మహిమ యొక్క రహస్యం ఆత్మ నిండా నింపుతుంది. అలా నింపబడినప్పుడు పరిచర్య యొక్క మార్గాలు చాలా ఆనందదాయకంగా ఉంటాయి. సేవకుల్లో యేసు ప్రత్యక్షత చెప్పినప్పుడు సంఘం ఆకర్షించబడుతుంది. లేకపోతే ఇటువంటి బోధలు, లేకపోతే గాలి కొట్టుకుపోయే గురైపోయే బోధలు అంటే ఇక్కడి నుంచి అట్టించి వెళ్ళిపోయి దేవుని యొక్క జీవాన్ని, దేవుని యొక్క శక్తిని ప్రభావితం చేయవలనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతాను. దేవుని వాక్య భాగాల్లో మరి ఎక్కడి నుంచి వెళ్ళాను అర్థం. తర్వాత ఈ యొక్క తండ్రి తన పిల్లల్ని తీసుకుని ఏసేపు తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏసేపు తన కుడి చేతిని తన ఎడమ చేతిని మార్చినప్పుడు అది ఏసేపు ఆ చేతులు మార్చాలని తెలిస్తే అంటాడు, కుమారుడా అది కాదు, కుమారుడా అది నాకు తెలుసు, నా కుమారుడా అది నాకు తెలుసు. దాంట్లో రాసిన విషయాలు మనిషి వేలకొలది కాను, ఏంటి ఎఫ్రాయిం కదా వేలకొలది కాను అని విడుదల పొందుతారు వాళ్ళని చెప్పాడు దేవుడు. అంటే వాళ్ళు అక్కడి నుంచి ఎటువంటి ఉన్నతమైన స్థాయికి వెళ్ళారంటే పరలోక యెరూషలేములో వాళ్ళు పేర్లు అక్కడ చెక్కబడ్డాయండి. ఇద్దరు పేర్లు అక్కడ చెక్కబడ్డాయి. యేసయ్య యొక్క మన జీవితం యొక్క పరిశుద్ధ స్థానాల్లో మన బిడ్డల్ని మర్చిపోకండి. దేవుడు ఒకవేళ తప్పుదారిలో ఉన్న వాళ్ళు ఒకవేళ మార్గం తప్పినా వాళ్ళని కరుణిస్తాడండి దేవుడు. ఈ తల్లి యొక్క ఆత్మనాదం కానీ, తండ్రి యొక్క ఆత్మనాదం కానీ దేవుని సన్నిధిలో అది నిలబెడుతుందండి. ఎప్పటికీ ఆ పిల్లలు విడిచిపెట్టాడు నేను. అటు నమ్మకమైన పోవండి ఆయన, అటు నమ్మకమైన పోవు. ఆ వేదన నీ హృదయంలో ఉంటే చాలు. ఆ వేదనలో నీ ఆత్మ ప్రత్యక్షతలో నీ ఆత్మ ఒక చోటకి వెళ్తే, మరొక చోట దేవునికి మహిమ యొక్క ప్రత్యక్షతలోకి వెళ్తే, మరొక చోట నీ బిడ్డల యొక్క జీవితాల్లో నీ ఆ కృపకు వారు పాత్రలు అవుతారు. ఎందుకంటే అంత కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుడు, ఆయన విడిచిపెట్టి దేవుడు కాడని విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత వాక్య భాగాలు వచ్చినట్లయితే అంతకుముందు నేను చెప్పిన విషయాలు చెప్పలేదు అనుకోండి మీకు, కానీ ఒక పుస్తకంలో రాసినవి. దాంట్లో ఏంటంటే మనిషి గోత్రంలో ఒక ఆశ్రయపురం, ఎఫ్రాయిం గోత్రంలో మరొక ఆశ్రయపురం కట్టబడ్డాయి. ఆయన చూసుకుని యెహోషువలో కానీ, తర్వాత దినవృత్తాంతాలు 4 అధ్యాయంలో కానీ, యెహోషువలో 20 అధ్యాయంలో 19 అధ్యాయంలో కానీ ఈ ఆశ్రయపురాలు కట్టబడినప్పుడు 2 గోత్రాలన్నీ దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడండి. వాళ్ళ నుంచి 2 ఆశ్రయపురాలు కట్టబడ్డాయి. ఎందుకంటే ఈ 2 ఆశ్రయపురాలలో తీయబడినటువంటి ఈ 2 గోత్రాలు, వాళ్ళు ఈ 2 గోత్రాలు పరలోక యెరూషలేములో వాళ్ళిద్దరు పేర్లు అక్కడ రాయబడ్డాయి, చెప్పబడ్డాయి. మ్యాప్ చూసుకొని దాంట్లో చూపించబడతారు దాంట్లో విషయాలన్నీ కూడా. దేవుని వాక్య భావం చూసినట్లయితే కనుక అంత మార్గాలు ఈ 2 గోత్రాలు కూడా యోర్దానుకి ముందు భాగంలో ఫలించారు, యోర్దాను తర్వాత కూడా ఫలించారు. బైబిల్ చదివిన అర్థం ఉంది. యోర్దాను దాటిన తర్వాత ఫలించారు, యోర్దాను దాటిన ముందు కూడా ఫలించారు అనే విషయం మీతో మాట్లాడుతుంది. అది ఈ సత్యాలన్నీ కూడా యేసు జన్మ స్వాతంత్ర్యం గురించి అదేంటి 10వ అధ్యాయం, ఇది ఇప్పుడు సరిగ్గా రాసుకోలేదు, 5వ అధ్యాయం రాయబడి చెప్పారు కదా. తర్వాత ఇటువంటి జీవిత విధానంలో నేటి సంఘం చెక్కబడాలండి, పరిశుద్ధులు చెక్కబడాలి. ఏ ఒక్క వ్యక్తి చెప్పబడితే చాలు. ఒక వ్యక్తి ఎంతవరకు కొట్టుకుంటాడండి చెప్పి సంఘం అంతా ఒక లెవెల్లో ఉంది. పరిశుద్ధులు ఒక లెవెల్లో ఉన్నారు, పరిశుద్ధులు కొంతమంది మరొక లెవెల్లో ఉన్నారు. ఆ ఉన్నతమైన స్థానాలు కొంతమందికి తెలుసు. అలాంటప్పుడు సంఘం అభివృద్ధి చెందడానికి ఈ సేవకులు ఎంత కష్టపడాలని ఆలోచించుకోండి. దేవుని వాక్య భాగంలో ఈ పరిశుద్ధమైనటువంటి జీవిత రహస్యం ఏంటంటే, పరిశుద్ధమైన జీవిత రహస్యం ఏంటంటే క్రీస్తు యేసు యొక్క ప్రేమ యొక్క రహస్యం. ఈ రెండింటి మధ్య కనెక్టివిటీ ఉంది. పరిశుద్ధ జీవితం యొక్క రహస్యం ఏంటంటే క్రీస్తు ప్రేమ యొక్క రహస్యం. క్రీస్తు ప్రేమ యొక్క రహస్యాన్ని ఒక వ్యక్తి ఎరిగికొలది పరిశుద్ధ జీవితంలో తన ఆత్మ వర్ధనను గమనించుకుంటారు.
క్రీస్తు ప్రేమను గ్రహించలేని వ్యక్తి పరిశుద్ధ జీవితంలో రహస్యాన్ని తన ఆత్మ గ్రహించుకోలేదు. అది ఒంటిదైపోద్ది పరిశుద్ధ పరిశుద్ధతని ప్రేమని ఏ వ్యక్తి కూడా విడదీయడానికి కుదరదు. ఒక వ్యక్తి పరిశుద్ధ జీవితంలో ఆత్మ వర్ధిల్లుతుందంటే క్రీస్తు రహస్య ప్రేమలో తన ఆత్మ వర్ధిల్లుతుంది అన్నమాట అర్థం. అది సాక్ష్యం మనం చెప్పేది కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ తన ప్రేమని ఆ వ్యక్తి కనబర్చి దేవుడు తనను ప్రేమించే వారి కొరకు ఏం సిద్ధపరిచినో కంటికి కనబడలేదు, చెవికి కనబడలేదు అంటే ఆ రహస్యమైన మిస్టరీస్ అనేవి ఆత్మ ద్వారా వాక్యం బోధించడం అనేది, ఆత్మ ద్వారా ఆ సత్యాలని కూడా దేవుడు నిన్ను ఆ స్థానంలో తీసుకెళ్ళినప్పుడు ఇతరులు సాక్షిస్తారండి. నువ్వు సాక్షించుకోవటం కాదు, నేను సాక్షించుకోవటం కాదు, పరిశుద్ధాత్మ దేవుడు సాక్షిస్తాడు. కొన్ని రాష్ట్రపతి 1వ అధ్యాయం క్రీస్తుని గురించిన సాక్ష్యం మీలో స్థిరపరచబడిన మీరు ప్రతి విషయంలోనూ ప్రతి ఉపదేశంలోనూ ఐశ్వర్యవంతులేని అన్నాడు. దాంట్లో ఆ సాక్ష్యం మన యందు ప్రభావితం అవుతుంది. ప్రభావితం అవడం కాదు, మన అంతరంగంలో ఈ స్థానాలలో ఆ సాక్ష్యం ముద్రించబడుతుందండి. నీ ముఖవచ్చే మారిపోతుంది, నీ జీవిత విధానం మారిపోతుంది, నీ అంతరంగ జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క మార్గాలు నీ ముఖంలో ప్రత్యక్షపరచబడతాయి. క్రీస్తు సన్నిధిలో నువ్వు కలుసుకున్న నీ హృదయం యొక్క రహస్యం నీ ముఖం బయటపరచబడుతుంది, నీ ముఖంలో చూపించబడుతుంది, నీ ఆత్మలో బయటపరచబడుతుంది. నువ్వు నీ యొక్క ప్రెజెన్స్ ని కూడా భరించలేరు. కొంతమంది వస్తున్నావంటే నీ ప్రెజెన్స్ ని కూడా భరించలేని వారు ఉంటారు, నిన్ను ప్రేమించి అక్కుని చేర్చుకునే వారు కూడా ఉంటారు. 2 విషయాలు మాట్లాడుతున్నారు. కారణం ఏంటంటే అది నీ ఆత్మలో ప్రకాశిస్తున్నటువంటి అటువంటి పరిశుద్ధుడు నీ హృదయంలో ఉన్నాడనే విషయం మర్చిపోవద్దని జ్ఞాపకం చేస్తామని మీతో మాట్లాడుకుంటున్నాను. మీకు చెప్పింది ఏంటంటే క్రీస్తు యేసు యొక్క పరిశుద్ధ జీవిత యొక్క రహస్యం, క్రీస్తు యేసు యొక్క ప్రేమ యొక్క రహస్యం, ఈ రెండు మధ్య కనెక్టివిటీ ఉంది. కనెక్టివిటీ అంటే రెండు ఒకదానికొకటి విడదీయకుండా ఒక బంధం ఏర్పడబడింది. ఇది రోగిరస్తుల 8వ అధ్యాయంలో చెప్పసఖ్యంకాని మూల్యతో అన్నాడు. నాకు రాశారు, చెప్పసఖ్యంకాని మూల్యతో ఆత్మ తానే మనపక్షంగా విజ్ఞాపనించింది. ఈ రహస్యంలో చెప్పసఖ్యంకాని మూల్యతో ఆత్మ ప్రార్థించే రహస్యంలోనికి మీ అంతరాత్మ వెళుతుందండి. వెళ్ళినప్పుడు నీ ఆత్మ ఎలా ట్రావెల్ చేస్తుందంటే ఉన్నతమైన మార్గాల్లో బైబిల్ గ్రంథంలోనికి నీ ఆత్మ ట్రావెల్ చేయటువంటి నడుస్తుంది. లేకపోతే దాంట్లో ట్రావెల్ చేయటువంటి ఇంకో మాట ఉంది, దానికి ప్రయాణం చేస్తుంది. నీ ఆత్మ ప్రయాణం చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడితో నీ ఆత్మ ప్రయాణం చేసి నిన్న బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యాలని నీకు వివరిస్తుంటున్నప్పుడు అప్పుడు పరిశుద్ధ జీవితం యొక్క రహస్యం ఏంటో అర్థం. ప్రేమ అని నేను చెప్పడం కాదు, ప్రేమలోని సర్వస్వం ఉంది బైబిల్ గ్రంథం అంతా కూడా. ఈ ప్రేమలోని బైబిల్ గ్రంథం అంతా కూడా సర్వస్వం కూడా ఆ 2 పదాలలో దాచిపెట్టబడి ఉంది అనే విషయం నేను మీతో మాట్లాడుకుంటున్నాను. తర్వాత అందులో ఆ స్థానాల్లో రేణువులు ఉన్నాయండి, పరిశుద్ధ రేణువులు, పిప్పిడి రేణువులు, అంతరేణువులో అది ఫ్లవర్స్ లో ఏ విధంగా దాచిపెట్టబడి ఉన్నాయో లోపల భాగాల్లో ఆ రేఖలన్నీ విడదీస్తే ఆ పిప్పిడి రేణువులు మనకు బయటకు. అలాగే పరిశుద్ధతలో మహిమ యొక్క రేణువులో నీ ఆత్మ పొందుతుంది. అప్పుడు నువ్వు పరవశిస్తావు, దేవుని సన్నిధిలో నువ్వు పరవశిస్తావు. ఎలా పరవశిస్తావు అంటే నీకు శ్రమలు ఒక్కొక్క వెళ్ళిపోతాయి, నీ పిల్లల్లో ఉన్నటువంటి వ్యతిరేకత ఒక్కొక్క వెళ్ళిపోతాయి, నీ భర్తలో ఉన్న వ్యతిరేకత, నీ భార్యలో ఉన్న వ్యతిరేకత ఒక్కొక్కరికి వెళ్ళిపోతాయి. ఆత్మ ప్రభు యొక్క పరిశుద్ధ స్థానాలను వెతుక్కుంటూ వెళ్తుంది. పరిశుద్ధ స్థానాలను నీ ఆత్మకు బయలుపరిచినప్పుడు నువ్వు పరవశం చెందుతావు. నీ ఆత్మకు సేవ తెచ్చబడుతుంది. అప్పటి వరకు నీ ఆత్మ సేవ తెచ్చబడదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతాను. తర్వాత వాక్య భాగంలో ఇవి అంతర్యంలో దేవుడు అనుగ్రహించిన ఉన్నతమైన సత్యాల విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. తర్వాత ఇంకా ముందుకు వెళ్ళేటైతే కనుక ఈ స్థానాల నుంచి మహిమాయుక్తమైన స్థానాలు తెరవబడతాయి. ఇది పరిశుద్ధ జీవితం యొక్క రహస్యం. మహిమాయుక్తమైన స్థానాలు అంటే కనుక అర్థం ఏంటంటే అవి దేవుడి కన్నా ప్రేమించిన వరకు ఏమి సిద్ధపరిచాడో అనే దాంట్లో ఆ ప్రేమ నీలో ఆయన ప్రేమించడంలో నీ ఆత్మ అధికమైనది. ఆయన ప్రేమ ఏంటో నీ ఆత్మ తెలియపరచబడినప్పుడు అప్పుడు దేవుడు ఈ మహిమాయుక్తమైన స్థానాలు నీ ఆత్మలో ప్రకాశించినప్పుడు ఇటువంటి స్థానాలు మనకి చెప్పడానికి కూడా సాధ్యపరచబడదు. బైబిల్ గ్రంథం ఆ విధంగా విడదీయబడుతుందని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. చెప్పడానికి కుదరని విషయాలు, నేను చెప్పలేని విషయాలు మీతో మాట్లాడుకుంటున్నాను. ఇది పరిశుద్ధ జీవితం యొక్క రహస్యం. దానికి వీటన్నిటికీ పునాది పరిశుద్ధ జీవితం యొక్క రహస్యం. పరిశుద్ధ జీవితంలో చాలా జాగ్రత్త పడాల్సింది. ఒకరితో మాట్లాడటంలో కానీ,
ఒకరితో మన జీవితాన్ని ఏదైనా చూపించుకోవడానికి కానీ లేదా ఏదైనా చెప్పడానికి కానీ మనం ప్రయత్నిస్తున్నప్పుడు పాపం ఎక్కడ తగలకుండా, అపవిత్రత ఎక్కడ తగలకుండా అంతరంగంలో ప్రవేగ దర్శనంలో నీ ఆత్మ వద్దలో నువ్వు చూడగలిగితే నీ ఆ రహస్యాన్ని కనుగొంటావు. లేకపోతే ఆ రహస్యాన్ని కనుగొనలేవు. ఎందుకంటే ఆయన ఎంత పరిశుద్ధపరచబడినటువంటి దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు మనల్ని ఎంత పరిశుద్ధపరచబడటానికి ఆయన శిలువలో తన కార్యం చేశాడో, అది ఈ లోక మాలిన్యం అంటకుండా మనల్ని ఎంత నీతిమంతులుగా పరిశుద్ధంగా తెచ్చాడో, ఆ రక్తం అంత ఉన్నతమైన స్థానాన్ని ఆత్మకి ఇచ్చింది. కాబట్టి మీరు ఇటువంటి మెసేజ్ వినడానికి మీరు ఇష్టపడకపోయినా సరే నేను మీ మధ్యలో చెప్తుంటున్నాను. ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఇద్దరు మీరు ఎంతమంది రాకపోయినా సరే నేను బాధపడను. ఎందుకు బాధపడనంటే ప్రభు ఎవరు నిర్ణయించాడు, ఎవరు పిలిచాడు వారిని ఏర్పరచుకున్నాడు, ఎవరు పిలిచాడో వారిని అభిషేకించాడు, ఎవరిని ఆయన దృష్టిలో నిలబడ్డారో, యథార్థంగా నిలబడ్డారో వారి మహిమ ప్రణాళిక నిలిపాడు. ఆయన ఉద్దేశం ఉంది, ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని అంగీకరించి జీవించగలిగితే ఆ వ్యక్తి ఆ సేవకుల ద్వారా ఎన్నో సంఘాలు ఆశ్రయించబడతాయి, ఎంతో మంది సేవకులు ఆశ్రయించబడతారు, కుటుంబాలు జీవించబడతాయి. ఈ ఆశీర్వాదాలు పై నుండి వచ్చినటువంటి ఆశీర్వాదాలు, భూమి కింద నుంచి వచ్చిన ఆశీర్వాదాలు కాదు. జ్ఞానం ఏ విధంగా పై నుంచి దిగి వచ్చిందో యాకోబు రాసిన పత్రికలో పై నుండి వచ్చి జ్ఞానం ఎటువంటి పవిత్రమైనదో పై నుండి వచ్చేటువంటి ఆశీర్వాదాలు అంత పవిత్రమైనటువంటి విషయాలు, అపవిత్రమైనటువంటి అవి ఎంతో నిర్మలమైనటువంటివి అన్నమాట. తర్వాత 9 రాష్ట్రపతి 6వ అధ్యాయం పవిత్రతను జ్ఞానంతోను అన్నాడు. గుణగణాలని శ్లాఘిస్తూ పవిత్రతను జ్ఞానంతోను, దీర్ఘశాంతంతోను, దయతోను, పరిశుద్ధాత్మ వల్ల నిష్కపటమైన విశ్వాసంతోను దాంట్లో రాయబడి ఉన్నాయి. ఇవన్నీ ఆత్మిక ఫలాలు, ఆత్మిక గుణగణాలు. ఇవి ఒక పరిశుద్ధ చెక్కబట్టం మనం గమనించుకుంటాం. ఒక వ్యక్తి ఒక ప్రేమ అభివృద్ధి చెందుతున్నప్పుడు, పరిశుద్ధ అభివృద్ధి చెందుతున్నప్పుడు ఈ గుణగణాలు ఆత్మలో నిలబడి ఉండటం గమనించుకుంటాం. ఒక వ్యక్తి జీవితం యొక్క రహస్యం ఆ వ్యక్తి యొక్క ముఖం యొక్క రహస్యం బయట చేసేస్తుంది. కొంతమంది చెబుతుంటే కూడా అసలు వినడం సరి కదా, ఎంత దేశిస్తారో చెప్పడం. ఎందుకు కారణం ఏంటంటే అటువంటి చీకటి సంబంధమైన కార్యాల్లో యూనియన్ వ్యక్తులకి పరిశుద్ధ తైలాన్ని పోస్తే, మాధుర్యాన్ని పోస్తే, ఉదిరిమలు పోస్తే అవుతారా? కూడా తాగలేదు. ఆ వ్యక్తిగా అవసరం లేదు. పాపం కాలి పీల్చుకునేటువంటి ఈ లోకం, అపవిత్రతని ప్రేమించే ఈ లోకం వారి దగ్గరికి వెళ్ళి పరిశుద్ధ తైలాన్ని, ప్రతిష్టాభిషేక తైలాన్ని, లేకపోతే ఈ యొక్క సువర్ణ తైలాన్ని తీసుకొచ్చి పోస్తే వాళ్ళు ఏం చెప్పగలరు? వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే, మీకు తెలుసు వాళ్ళకి కావాల్సింది ఏంటో ఎన్నో వాక్య భాగాలు మనం వింటున్నాం అని ఒకళ్ళు నివసించడానికి నేను నిలబడలేదు. తర్వాత వాక్య భాగాలు చూసినట్టయితే 2-3 రాష్ట్రాలు వచ్చి నేను చేస్తాను. ఇంకా నాకు 15 నిమిషాలు 5 నిమిషాలు టైం ఉంది. అప్పుడు దీనికి యాకోబు పిల్లల్ని దీవిస్తాడండి. నాకు ఎంత ఇష్టమో మాటలు అంటాడు. దాంట్లో దీనికి దగ్గర వచ్చిన తర్వాత ఒక మాట, నా పేరు అబ్రహాం ఇస్సాకు అను వారి పేర్లు వారికి పెట్టబడుతున్నాను. నా పేరు అబ్రహాం ఇస్సాకు అను వారి పేర్లు వారికి పెట్టబడుతున్నాను. అంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబు వంశావళి క్రమంలో నుంచి దీనికి క్రీస్తు యేసు యొక్క వంశావళి క్రమం వచ్చింది. అందులో జ్యేష్ఠుడుగా రూబేను, షిమెయోను, లేవి, యూదా ఆ స్థానంలో నిలబడ్డాడు. చాలా కష్టం అనిపిస్తుంది. నిలబడ్డాడు అక్కడ. కానీ జ్యేష్ఠత్వాన్ని తను లభించింది. అక్కడ దాంట్లో రాస్తాడు, నా పితరుల పేర్లు వారికి పెట్టబడుతున్నారు. అటువంటి దారిలో నుంచి వంశావళి క్రమం ఈ పిల్లలకు పెట్టబడింది. ఎందుకు ఈ పిల్లలకు పెట్టబడింది? 1 దినవృత్తాంతంలో రాయబడిన 5వ అధ్యాయంలో అది యేసేపు యొక్క జన్మ స్వాతంత్ర్యం. అంటే పరిశుద్ధ జీవితం యొక్క రహస్యం నేను ఎక్కి చెప్పలేను. పరిశుద్ధ జీవితం యొక్క రహస్యం తల్లిదండ్రులు ఆ తండ్రి ద్వారా ఈ పిల్లలకి వారి అంతర్యంలో నిలబడిందనే విషయాన్ని, వారి ఆ వాగ్దానాలు స్వతంత్రించుకున్నారు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. ఆదికాండంలోనే తర్వాత ఆశ్రయపురాలు కట్టబడినప్పుడు అప్పుడు అర్థం కాదు మనకి. ఎందుకు ఈ రెండు దాంట్లో నుంచి 2 గోత్రాల నుంచి ఎందుకు ఆశ్రయపురాలు కట్టబడిన అనేది అప్పుడు అర్థం కాలేదు నాకు. తర్వాత అర్థమైంది ఏంటంటే ఈ 2 పేర్లు, ఇద్దరు కుమారుల పేర్లు పరలోక దేవుడు కట్టబడ్డాయి. వారిలో తప్పిదం లేదు. మనిషి చాలా మంచోడు, ఎఫ్రాయిము అని నేను చెప్పడం లేదు. వారిలో ఉన్నటువంటి మరి అలా అనుకుంటే సొలొమోను ఆ గురించి ఆలోచిస్తే సొలొమోను రాజు ఆ ముందు తరాల్లో కానీ ఆ తరాల్లో కానీ అటువంటి రాజు అని చెప్పాడే నువ్వు అప్పుడు మంచుడేనా?
చెప్పింది అతనిలో ఉన్న అవినీతి కానీ అతనిలో ఉన్న అపవిత్రత కానీ ఇది బైబిల్ చెప్తుందండి, దాంట్లో బైబిల్ చెప్తుంది. తర్వాత అతనిలో జ్ఞానం, ఎటువంటి జ్ఞానం అంటే ఆ మందిరాన్ని ప్రతిష్ఠించినప్పుడు ఇది నీకేం కావాలని ప్రభు అడిగినప్పుడు అంటాడు, ప్రభా ఆ జ్ఞానాన్ని ఇవ్వనప్పుడు, జ్ఞానాన్ని ఇవ్వనప్పుడు, ఆ జ్ఞానం ఇస్తే ఈ ఇస్రాయేలు దేశాన్ని ప్రజలని పరిపాలించడానికి ఆ జ్ఞానం నాకు కావాలి ప్రభు అడిగినప్పుడు దేవుడు సొలొమోనుకి జ్ఞానం దయచేసినప్పుడు అది వేరే సబ్జెక్ట్ అవుతుంది. కానీ ఆయన జ్ఞానము బలము ఆయనకు ఆధారమైనటువంటి ఆ జ్ఞానం ఆ యొక్క శక్తి సొలొమోను రాజ్యంలో సొలొమోను ఏర్పరిచేయడానికి దేవుడు అనుగ్రహించాడండి. తర్వాత తన తగ్గిపోయిన తర్వాత కూడా తన దేశంలో ఇటువంటి ఎన్ని ఆస్థానాలతో రాజుగా అలంకరించబడ్డాడంటే దేశం, ప్రపంచ దేశం అంటే తను ఏలుబడి చేసే దేశం చుట్టూ దేశాలన్నీ కూడా సమాధానకరంగా ఉన్నట్టు కూడా మనం చూస్తాం దాంట్లో. అప్పుడు దేవుని మందిరాన్ని కట్టిన తర్వాత, అప్పుడు మందిరం కట్టినప్పుడు, దేవుని మందిరాన్ని కట్టినప్పుడు, ప్రతిష్ఠించినప్పుడు జ్ఞానం రేఖలండి. జ్ఞానం రేఖలంటే తన ప్రార్థనలో, ఒక వ్యక్తి యొక్క ప్రార్థనలో, ఒక వ్యక్తి యొక్క విజ్ఞాపనలో, ఒక వ్యక్తి యొక్క సూర్యాగంలో, అది అంతర్య జీవితంలో రహస్యంలో జ్ఞానం అనేది అవి రేఖలంటే మహిమా రేఖలంటే దాని అర్థం ఏంటంటే మనం ఇక్కడ ఏదైనా నొక్కినప్పుడు, ఒక బటన్ నొక్కినప్పుడు వేరే చోట వేరే దేశంలో జరుగుతాయి కొన్ని. ఇప్పుడు ఇస్రాయేల్ ఇచ్చినటువంటి జ్ఞానం అటువంటిది. వారు ఆ దేశంలో ఒక బటన్ నొక్కితే ఫలానా దేశం మీద ఫలానా వ్యక్తిని చంపాలనుకుంటే వారు చేసే పని అది చూస్తే చాలా చిన్న పనిగా అనుకుంటాం. అక్కడ వాళ్ళు అర్థం చేసేస్తారు. అంటే ఆ వాళ్ళకి అటువంటి జ్ఞానం ఇచ్చారు. దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానం అనేది లోకరీతిగా చెప్పడం లేదు, కానీ దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానం అంతర్యంలో ఆ కళలన్నీ అది చెప్పడం కుదరట్లా. ఆ కళలో జ్ఞానం యొక్క రేఖలు ఒమ్నిసేయుడు అనే ప్రభువుల నుంచి ఆ కళలు జ్ఞాన సంపూర్ణుడు, జ్ఞానము బలము ఆయనకు గుర్తు, అటువంటి దాంట్లో నుంచి ఆయన నుంచి ఆ రేఖలు ఆ యొక్క మా కంటికి కనపడినటువంటివి, ఆత్మ కనపడేటువంటివి, ఆకాశంలో మెరుపులు కూడా ఆత్మకి ఇస్తుంది. మన ముఖాలలో కళల్లో చూస్తాం అది ఆ యొక్క మెరుపు యొక్క కాంతి, ఆ మెరుపు యొక్క కాంతి. అలాగే దానికంటే అది కంపేర్ చేయడం చెప్తున్నాను అంతే. కానీ మహిమ యొక్క రేఖ కాంతి అనేది మన అంతరాత్మలో పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ సంగ్రహించేటువంటి ఆస్థానం అండి. మీరు ఎంతమంది అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకోండి. అర్థం చేసుకోకపోతే ఇంకా ఈ విషయం ఎందుకంటే డీటెయిల్ గా చెప్పడం కుదరదు. అవి ఆత్మలో ప్రకాశిస్తాయి, అదే అన్నమాట అర్థం. అందుకోసం ఏసే గోత్రానికి అన్ని ఆశీర్వాదాలు ఇవ్వబడ్డాయండి. దీనికి అబ్రహాం ఆశీర్వాదాలు, ఇస్సాకు ఆశీర్వాదాలు, యాకోబు ఆశీర్వాదాలు దీనికి ఏసే గురించి ఆ పిల్లలకి ఇవ్వబడ్డాయండి. కొంతమంది కొన్ని సంవత్సరాల క్రితం ఒక నేను చూడలేదు, కానీ ఒక ప్రదేశంలో ఒక తండ్రి భర్త లేక 11 మంది పిల్లలు పెంచిందండి. ఎక్కడ పెంచిందంటే ఒక గుడిసెలో పెంచింది. 11 మంది పిల్లల్ని. ఆ గుడిసెలో పెంచినప్పుడు ఆ గుడిసె దగ్గరికి వెళ్తే ఆ కన్నీరే వినపడుతుంది. ఎవరికి వా అని కన్నీరే వినపడుతుంది అంటే మా హస్బెండ్ చెప్పేవారు. ఆ గుడిసె దగ్గరికి వెళ్తే ఆ రాత్రి టైంలో కానీ మధ్యాహ్నం టైంలో కానీ ఎవరైనా అన్నాలు కూరలు తీసుకుని వెళ్ళి దగ్గరైన వాళ్ళు ఆ పిల్లలకి ఇచ్చేవారంట. ఎంతమంది, ఒక్కడిద్దరు కాదు, 11 మంది పిల్లలు, 11 మంది పిల్లలండి. ఆ తల్లి కన్నీరు ఖర్చేదండి ఆ పిల్లల కోసం. ఎలా చదువుకున్నారో, ఎలా పైకి వెళ్ళారో, ప్రపంచ దేశాల్లో అనేక దేశాల్లో వాడు సేవ స్థిరపరచబడిందండి ఆ 11 మంది పిల్లలు కూడా. కారణం ఏంటంటే తల్లి యొక్క ప్రార్థన యొక్క జీవితం, తల్లి యొక్క అందరూ అద్భుతం. ఒక తల్లి ఆ స్థలాన్ని తీసుకుంటే ఇటు స్థలం ఆశ్రయించబడుతుంది, ఇటు కుటుంబం కూడా ఆశ్రయించబడుతుంది. అటువంటి ఆశీర్వాదాలలో తల్లి నిలబడాలండి. ఇంకో మాట చెప్తున్నాను మీకు, ఎందుకంటే వాక్యం నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. ఇంకోటి చెప్పి మీరు చెప్తాను. ఈ వాక్యం ఇలా చెప్తే పూర్తి అవటం లేదు నాకు. మరి ఎన్ని రోజులు, ఎన్ని వారాలు చెప్పాలి ఇలా? ఒక తల్లి అండి, ఆ తల్లికి 7 పిల్లలండి. ఒక ఎస్టేట్స్ అంటే వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. అప్పుడు ఆమె జీవిత విధానంలో ఒక 15 సంవత్సరాల పిల్ల. రాజకుమార్తె అని చెప్పడానికి కూడా నేను వెనుకాడు, ఎందుకంటే అనేక ఎస్టేట్స్ లో ఆమె ఒక రాణిగానే ఉందని చెప్పాలి. 15 సంవత్సరాల పిల్లని ఆమె అందానికి పెట్టిన పేరు, జీవితంలో ఉన్న మృదత్వానికి పెట్టిన పేరు, ఆమెలో ఉన్న కళలో అటువంటి రాజకళలో ఆమెలో ప్రకాశించేది. నేను చెప్పవద్దని ఆలోచిస్తుంది. అంటే చాలా ఉన్నతమైన స్థానాల్లో నిలబడినటువంటి ఆ యొక్క కన్యక,
ఆ జీవిత విధానంలో ఆ తండ్రి చాలా క్రూరమైన వ్యక్తి. ఆ తండ్రి ఎంత క్రూరమైన వ్యక్తి అంటే, ఒక రాజు దగ్గర మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి. ఎటువంటి క్రూరత్వం కలిగి చెప్తుంటారండి మంత్రులు. ఈ రోజు నేను వాళ్ళందరినీ చంపేస్తూ కట్టుతో గుర్రాలకి తిరుగుతూ ఉంటారు. అలా ఉంటారు కదా, తెలుస్తుంది మీకు. ఎక్కడ న్యాయవంతులు మనకు కనపడరు. అటువంటి తండ్రికి మూడో కూతురు ఉన్నామా. ఆ 15 సంవత్సరాల వయసులో తండ్రి వివాహం చేయాలని నిర్ణయించాడండి. నిర్ణయించి వెతికాడు. మంచి వివాహాలు వచ్చినా సరే సంబంధాలు చేయకుండా ఒక వయసు అంటే మధ్య వయసు వివాహం చేయడానికి నిర్ణయించాడండి ఆయన. నిర్ణయించిన తర్వాత ఆ వివాహం పూర్తిగా అవ్వాలి. ఆ ఊరంతా ప్రదేశాలంతా తెలిసిపోయింది. ఈ చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి అతను వివాహం చేస్తున్నారు. పోలీసులు తిరుగుతున్నారు, చుట్టూ కాపలాకి వస్తున్నారు, తిరుగుతున్నారు. ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చాడండి ఇంటికి వచ్చి చూసాడని. ఏ హృదయం కూడా ఆకర్షితం కాకుండా ఉండదు ఆమెను చూస్తే అర్థమైపోయింది ఆయనకి. ఇంత చిన్న పిల్లలు తీసుకెళ్లి అంత పెద్దోడు పెడుతున్నారు కదా అని పోలీసు పెళ్లి వాళ్ళ మీద ఉన్నాయి. ఇంకా 3 రోజులు పెళ్లి ఉందనంగా ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చాడు అక్కడికి. వచ్చి అడిగాడు, నన్ను వివాహం చేసుకుంటావా అని అడిగాడండి. లవ్ మ్యారేజ్ కాదు, నన్ను వివాహం చేసుకుంటావా అని అడిగాడు. ఈ చిన్న పిల్ల సరే అండి. ఉన్నతమైన స్థానానికి చెందిన వ్యక్తి ఆయన, బహు ఉన్నతమైన స్థానానికి చెందినటువంటి అమ్మాయి ఈ అమ్మాయి అన్నప్పుడు 2వ రోజు కల్లా 2 జీపుల నిండా కొంతమంది ఆడవాళ్ళు, కొంతమంది మగవాళ్ళు, నిఖా చేసే వ్యక్తులు వాళ్ళందరూ ఆ గృహాన్ని వచ్చి క్షణంలో అమ్మాయిని తీసుకెళ్ళిపోయారండి. తీసుకెళ్ళిపోయి ఒక హోటల్లో పెట్టి ఆ రాత్రి ఆ అమ్మాయికి తెల్లారు మొత్తం మీద ఆ రాత్రి మంచి బట్టలు, ఎలా బట్టలు ఇస్తారండి, ఎర్రగడ్డ వస్తువులు, బట్టలు, బంగారు వస్తువులు అవన్నీ తెచ్చి ఆడోళ్ళు ఆమెతో ఉన్నారు, ఆమెను అలంకరించి ఒక కొండ మీద తీసుకెళ్ళి నిఖా చేశారండి. చూశారు. మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆమె తండ్రి చూస్తే క్రూరుడు, చేస్తున్న భర్త చూస్తే ఈయన కూడా పోలీస్ ఆఫీసర్ గా ఒక విధంగా క్రూరత్వం కలిగినటువంటి క్రూరత్వం అంటే అసత్యాన్ని కానీ లోపల అవినీతిని కానీ సహించే వ్యక్తి కాదు ఆయన. అనుభవం చూస్తే చాలా హై పొజిషన్ లో ఉన్నారు. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఒక అన్న ఆ రోజుల్లో. మా నాన్నగారు ఆఖరి ఆయన. మరి ఎన్ని సంవత్సరాలు గడిచిన ఆలోచించుకోండి. ఆయనకు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉద్యోగం రిటైర్ అవ్వలేదు ఆయన. అంటే ఈయనకు 27 సంవత్సరాలు చూసుకోండి. చిన్న ఆయన, అంత చిన్న ఆయన లాస్ట్ అనమాట. ఈ వివాహం చేసుకున్నందుకు ఆయన ఉద్యోగం పోయే ఉద్యోగాన్ని ఆయన కాపాడాడు. ఇటు ఇద్దరి మధ్య నలిగిపోయిందని తండ్రి ఎలా అయినా అమ్మాయిని తీసుకోవాలనుకున్నాడు. తండ్రి సాధ్యం కాలేదు. ఈ భర్త అమ్మాయిని ఎలా అయినా వదలడానికి వీలేదనుకున్నాడు. ఇద్దరి మధ్య ఆ చిన్న బిడ్డ నలిగిపోయింది. ఆ చిన్న బిడ్డకి 7 పిల్లలని నేను ఉన్నదాన్ని. ఆ యవనస్తురానికి 7 ఎంత సహించిందంటే జీవితంలో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్ని సహించిందంటే ఆమె కనపడుతుందో. ఈ దినాన ఆ 7 పిల్లల్ని ప్రభు ఎంత ఉన్నతమైనటువంటి మార్గంలో నిలబెట్టాడంటే నేను చెప్పుకుంటే నేను హెచ్చించుకున్నట్టు ఉంటుంది. కాబట్టి ఇంతకంటే ఇంకొక మాట నేను మాట్లాడాను, ఇంతకంటే మరొక మాట నేను మాట్లాడాను. అందుకోసం అర్థం అవ్వాలంటే ఒక వ్యక్తికి దేవుని కృప అంటే ఏంటో, దేవునికి పరిశుద్ధత ఏంటో, దేవునికి ప్రేమ అంటే ఏంటో ఆ వ్యక్తికి అర్థం అవ్వాలంటే ఒక వ్యక్తికి ఆయన సింహాసనం మీద కూర్చున్న వారిని మట్టిలో తోసేస్తాడు, మట్టిలో ఉన్న వారిని సింహాసనం నిలబెట్టాడు ఆయన చేతుల్లో. ఎక్కడున్నాం మనం? ఎక్కడ నిలబడ్డాం? ఏ ఉన్నతమైన స్థలాల్లో మనం నిలబడ్డాం? మన జీవిత విధానం ఏంటనేది మనం ప్రశ్న వేసుకోవాలి. అందుకోసం ఒక వ్యక్తికి అప్పగించిన గృహ నిర్వాహకత్వం ఉన్నతమైన మార్గాల్లో పరిశుద్ధ స్థలాల్లో నిలబడిందండి. గృహంలో నుంచి, రాజరికలో నుంచి, దేవుని మందిరంలో నుంచి దేవునికి మహిమ యొక్క మార్గంలోనికి ఈ గృహ నిర్వాహకత్వం అప్పగించినప్పుడు సేవకులుగా నేను కూడా మీతో యాడ్ చేసుకుని నేను దేవుని చేసే వ్యక్తులు కాబట్టి సేవకులుగా మనం ఏ స్థానాల్లో నిలబడ్డాం అనేది దేవుడికి ఎటువంటి మహిమ తీసుకొస్తున్నాం అనే విషయాన్ని ఒకసారి ఆలోచించుకోవాలి విషయాన్ని కూడా. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని జీవించాలి. ఎందుకంటే ఈ వాక్యం నేను మళ్ళీ కంటిన్యూ చేస్తానో తెలియదు. ఇప్పుడు కూడా నేను మధ్యలో ఆపిస్తాను. ఆల్ఫా చెప్పాలని సాధించాను, కానీ ఒక్కడే చెప్పాను, అంతకంటే నేను చెప్పలేకపోయాను. దేవుడి వాక్యాన్ని జీవించగా ప్రార్థించుకోవాలి. ధన్యవాదాలు ప్రభావానికి స్తోత్రాలు.
ఈ పరిశుద్ధమైన జీవవాక్కుని ప్రకటించడానికి ప్రభు నేను ఏమాత్రం ప్రభు నేను ఏమాత్రం దానిని ప్రభు నీ జీవగ్రంథంలో ఉన్నటువంటి ఆ నిధిని పొందుకోవడానికి ఆ పాత్రలకి ఎటువంటి మార్గాలు తెరిచావో దానిలో నేను ఒక దానిని ప్రభు నేను ఒక దాన్ని దేవా నీ సహాయం చేసి ఆశ్రయించు ఈ పరిచర్యను దీవించు ప్రభు ఈ పరిచర్యను దీవించు ప్రభు ఎంతమంది స్వీకరిస్తున్నారు ఎంతమంది రావాలని ఊళ్ళుతున్నారు ఎంతమంది నాయన ఈ పరిచర్యలో ఉన్న స్థానాలు మనకు లభించాలని ఆశపడుతున్నారు ప్రభు జీవ మార్గంలో ఉన్నటువంటి ధరణితులు ఆ జీవాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నారు ప్రభా క్రీస్తు నిజమైన పరిచర్యను చేయాలని ఎవరు ఆశపడుతున్నారు ప్రభా ఒక్కొక్కరితో మాట్లాడుతుండే ఇది వృధా పోనీయకుండా మంచి నెల మీద పడిన విత్తనం వలె వందంతలు ఫలించడానికి కృపనివ్వండి ప్రభా వందంతలు ఫలించడానికి కృపనివ్వండి మహిమలు నీ మార్గాలు తేటపరిచి నీ కార్యాన్ని సఫలం చేయమని కూర్చున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి.